హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ కోసం సెర్చ్ చేసినట్టయితే మీకు రియల్మీ నుంచి వెరీ కమింగ్ సూన్ రియల్మీ 15X 5G ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ లాంచ్ అయితే మనకి అక్టోబర్ 1 అయితే లాంచ్ అవుతుంది అనమాట. విత్ 12 PM అని చెప్పొచ్చు. బడ్జెట్లో చాలా మొబైల్స్ ఉండొచ్చు, వాటితో కంపేర్ చేస్తే మనకి మొబైల్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనకి ఇది ఓవరాల్గా బడ్జెట్ లెవెల్లోనే లాంచ్ అవబోతుందని చెప్పొచ్చు. లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన హైలైట్స్ తెలుసుకుందాం. 7000 mAh బ్యాటరీ రాబోతుంది. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే మనకి డ్యూరబిలిటీ చూసినట్టయితే ఇందులో మనకి మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. MIL STD 18H సర్టిఫికేషన్ పొందింది. మంచిదని చెప్పొచ్చు ఈ మిల్టీగేట్ అనేది. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ కెమెరాస్ చెప్పొచ్చు. మనకి మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఆల్మోస్ట్ 50+50 రాబోతున్నాయి. మనకు ఓవరాల్గా హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. అంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, 3 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ చేస్తుంది చెప్పాలి. మనకి ఇది సైన్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, చాలా క్విక్గా అన్లాక్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 అని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి అప్ టు వాటర్లో ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ అయితే సర్వైవ్ అయ్యగలదు. ఇంకా చూసినట్టయితే మనకి ఇది మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుంది. MIL STD 18H సర్టిఫికేషన్ పొందింది. మనం ఈ మొబైల్ని రఫ్ ఫుడ్ కండిషన్స్లో ఎలా పడితే అలా వాడినా కానీ మనకి మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మొబైల్ పెద్దగా డ్యామేజ్ ఉండదు అనమాట. ఒక ప్రొటెక్ట్ విధంగా ఉంటుంది మనకి ఈ మిల్టీగేట్ సర్టిఫికేషన్ అనేది. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. ఈ 120 Hz వరకు అయితే రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు. మనకి మాక్సిమం 1000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్రైట్నెస్ మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కొంచెం బెటర్గానే ఉంటుంది. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు ఆల్మోస్ట్ HD కంటెంట్లో మాత్రం వాచ్ చేయొచ్చు అనమాట. ఫుల్ HDకి వెళ్తే అక్కడ సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే మనకి డిస్ప్లే నార్మల్ యూస్కి, జనరల్ యూస్కి, ఇంకా మీరు డే టు డే పర్పస్కి మీకు డిస్ప్లే కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలదు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 9 ప్రాసెసర్ LPDDR4X ఉండొచ్చు. అలాగే వివేష్ 2.2 రాబోతుందని అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పిన ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే కన్ఫర్మ్ కాదనమాట. ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే చెప్పాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే రియల్మీ UI 6.0 కస్టమైజేషన్తో రాబోతుంది. ప్రెజెంట్ నేను వాడుతున్న అప్డేట్ కూడా ఇదే అనమాట, రియల్మీ UI 6.0. చాలా బాగుంది అప్డేటు. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే సర్కిల్ టు సర్చ్, ఈ టైప్ ఏ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి ఇక్కడ 23 mm వరకు ఫోకల్ లెన్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనము ఈ 23 mm ఫోకల్ లెన్స్ యూజ్ చేసుకొని కూడా ఫొటోస్ కొంచెం బెటర్గానే తీసుకోవచ్చు. ఇంకా మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకుని మ్యాక్సిమం 1080pలో 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా అయితే ఇవ్వలేదు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇక్కడ 50 MP ఇచ్చారు. ఇదే ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా విషయంలో. ఫ్రంట్ 50 MP అంటే ఇంకా మనకి ఫొటోస్ అయితే దత్తరిల్లిపోతాయి అనమాట. చాలా హైయెస్ట్ క్వాలిటీలో ఫ్రంట్ ఫొటోస్ మీరు తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటే మాక్సిమం 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి ఫ్రంట్ కెమెరాలో HDR సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు వీడియో తీసేటప్పుడు హెచ్డిఆర్ ఆన్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా కెమెరాస్ అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. 60 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 5 watts వరకు అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. మనకి 7000 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో మొబైల్కి ఛార్జ్ చేయొచ్చు అనమాట. టైప్ సి పెడతారు. ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా. మంచి ఫీచర్ ఇది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి, కామెంట్కి అయితే రిప్లై ఉంటుందని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి ఫీచర్స్ని కూడా. ఈ మొబైల్ ప్రైస్ అయితే నాకు తెలియదు కానీ కాకపోతే బడ్జెట్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మాక్సిమం. లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళంతా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.